ప్రియమైన వర్లారా, యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ఈ 27వ తేదీ ఫిబ్రవరి నెల మీకు మిక్కిలి ప్రేమ వందనములు తెలియపరుస్తున్నాను. ప్రభు సేవకుడనుగా నిలిచి దేవుని బిడ్డలారా మిమ్మలను ఆశీర్వదిస్తున్నాను. మీరు ఆశీర్వాదముగా ఉండెదరు. కృపయు క్షేమం మిమ్మలను వెంబడించును. మీరు అడుగు వాటికంటే, మీరు ఊహించు వాటికంటే అత్యధికముగా నా దేవుడు మిమ్మలను ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే ఇశ్రాయేలును ఆశీర్వదించుటయే యెహోవాకు మంచిది. ప్రియులారా, సోలిపోకండి. దైవ కృప ఈరోజు మీ మీద కొలత లేకుండా దిగబోతున్నది. సరే, ఈరోజు దేవుని యొక్క వాక్యం ప్రభు బిడ్డలారా నేను చదువుతున్నాను. యోహాను 16:8. నిన్నటి రోజే కదా ఈ వాక్యం చదివాము అని మీరు అనుకుంటున్నారా? వాక్యం ఒకటే, అయితే ప్రత్యక్షతల వ్యత్యాసం కదా. నిన్నటి దినం చదివిన అదే కీర్తన ఈరోజు చదివినట్లయితే నిన్నటి దినం వెల్లడి కాని, అర్థము కాని, బయలుపడని కార్యములు ఈరోజు బయలుపరచబడతాయి. అలాగా? అవును, మీరు చెప్తే అలాగే ఉంది. విషయం ఏమిటంటే అనుదినమునకు తగిన కృపను ప్రభు మీకిస్తాడు. అనుదినమునకు తగిన ప్రత్యక్షతలు వెతికి వస్తాయి. సరే, నేను చదువుతున్నాను. యోహాను 16:8. ఆయన వచ్చి పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనచేయును. నిన్నటి దినం పాపమును గురించి ఆయన ఒప్పింపచేశాడు. ఈరోజు లోకమును గద్దించి, అంటే ఏమిటి అర్థం? లోకపు ప్రజలను ఆయన హెచ్చరిస్తాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సాధారణముగా గద్దించడం చాలా మందికి ఇష్టమే ఉండదు. ఎప్పుడు చూసినా వాళ్ళను పొగడుతూనే ఉండాలి. సూపర్, బా కదిలించావు, ఛాన్సే లేదు, ఇలాగ చెప్తూ ఉంటే నవ్వు ముఖంలాగా ఉంటుంది. ఏదో ఒక విషయంలో మీరిలా చేసి ఉండకూడదు, మీరిలా చెప్పి ఉండకూడదు, మీరిలా చేసి ఉండకూడదు అని కొన్ని విషయములు చెప్పడం మొదలు పెట్టగా అనేకులకు అది ఇష్టపడదు. అయితే ప్రభు బిడ్డ, పరిశుద్ధాత్ముని యొక్క స్వభావములో ఒకటి గద్దించుట. అంత మాత్రమే కాదు, గ్రహింప చేయడం. బిడ్డ పరిగెత్తుంది, తల్లి అంటుంది, పరిగెత్తకో పడిపోతావు, పరిగెత్తకో పడిపోతావు, పరిగెత్తవు పడిపోతుంది. పరిగెత్తుకుంటూ పోయి అప్పటికే కింద పడిన ఆ యొక్క నొప్పి తట్టుకోలేక ఏడుస్తూ ఉంటే భుజం పట్టుకొని లేపి బళామని మళ్ళీ ఒక దెబ్బ కొట్టగానే ఇంకా గట్టిగా ఏడుపు. చూశారు కదా? అవో అని కేక వేసిన వెంటనే ఆ కన్నీళ్ళన్నీ తుడిచి ముద్దు పెట్టి, పరిగెత్తమని చెప్పాను, పడిపోతావన్నాను, పడిపోతావని చెప్పాను, పడిపోయావు, చూసావా, అమ్మ చెప్పింది కదా అని చెప్పి ఆ తరువాత ఒప్పింప చేస్తారు. ఇది తల్లి తండ్రి యొక్క కార్యం. అలాగైతే ఈ దినాలలో లోకమునకు తగిన వేషం లోకములోనికి వెళ్ళి మనం పడిపోకుండా ప్రభు మనలను హెచ్చరిస్తాడు. ఎంత గొప్ప దేవుడు కదా! కొన్ని సందర్భాలలో ఆయన హెచ్చరించేటప్పుడు సోలిపోవద్దు, ప్రభు గద్దించేటప్పుడు సోలిపోకండి, అప్పగించుకోండి. నాతోనే మాట్లాడుతున్నారు, నేనే అలాగే ఉన్నా యేసయ్యా, పరిశుద్ధాత్ముడా ఎంత చక్కగా మీరు నాకు గ్రహింపిస్తున్నారని చెప్పండి. వెంటనే ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఆమెన్. నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం పాపంలో ఉన్నప్పుడే ఆయన మన కొరకు చనిపోయాడు కదా. అందువలన సోలిపోకుండా ఆయన గద్దించి ఒప్పింప చేయువాడు. సరేనా? ఆయన గద్దించి ఒప్పింప చేసేవాడు. లోకానికి దేవునికి సంబంధమే ఉండదు. మీరు నేను లోకంలో ఉన్నాం. అయితే లోకానికి మనకు ఒక వ్యత్యాసం ఉంది. వెలుగుకు చీకటికి ఎలాగూ వ్యత్యాసమో, అవిశ్వాసికి విశ్వాసికి ఎలాగూ వ్యత్యాసమో, లోకములో ఉన్నవారికి మనకు ఎలాగూ వ్యత్యాసం ఉంది. కనుక ప్రభువునందు సంతోషంగా ఉండండి. పరిశుద్ధాత్ముని యొక్క స్వరం వినుటకు ఇప్పుడే అప్పగించుకుంటున్నానని చెప్పండి. ఆయన కృపగా మిమ్మల్ని నడిపిస్తాడు. కళ్ళు మూసుకొని ప్రార్థించుదాం. మంచి దేవా, పరిశుద్ధాత్ముడా, మీరు హెచ్చరించి గద్దించేటప్పుడు ఆ స్వరము విని వెంటనే తండ్రి ఆ శోధనల నుంచి తప్పించుకొని బయటికి వచ్చుటకు కృప చూపించండి. నా ప్రియ సహోదరి సహోదరులు నాతో కలిసి ఎవరు ప్రార్థిస్తున్నారో దేవుని యొక్క బలమైన హస్తం మీదికి రావాలి. ఆమెన్, ఆమెన్. ప్రభువు అలాగే చేయబోతున్నారు. పిల్లల వరకు మీ కృప వారిని భరించినట్లు ప్రార్థిస్తున్నాను యేసు నామములో తండ్రి, ఆమెన్. ప్రభువుకు మహిమ కలుగునుగాక. మరవకుండా షేర్ చేయండి. మీరు పొందిన ఆశీర్వాదములను కమెంట్ సెక్షన్లో ముద్రించండి. అంత మాత్రమే కాదు, ప్రభు బిడ్డలారా, హిందీ భాష మాట్లాడు వారి కొరకు ప్రార్థించండి.
ఎందుకంటే వారి మధ్యకు వెళ్ళే వాక్యం బలముగా పని చెయ్యాలి. ప్రైజ్ గాడ్. మరలా కలుసుకుందాం. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841425286 మరియు 72954636. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.